నంద్యాల చాబోలు హైవేపై ఒక ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. నెల్లూరు నుంచి కర్నూలుకు వెళుతున్న వేగా ట్రావెల్స్ బస్సు చాబోలు మెట్టు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలోనే బస్సులో ఉన్న 6 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి కర్నూలుకు ప్రయాణికులతో వెళుతున్నటువంటి ఈ బస్సు చాబోలు మెట్ట వద్ద ఉన్నటువంటి మలుపులో వేగంగా ప్రయాణిస్తూ ఒక్కసారిగా బోల్తా పడింది. బస్సు డ్రైవర్ తెలిపినటువంటి వివరాల ప్రకారం హైవేపై ఒక పెద్ద రాయి అడ్డుగా ఉండటం వల్ల దానిని తప్పించబోయి నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడటంతో లోపల ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు మరియు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 6 ప్రయాణికులను తక్షణమే చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైవేలలో తాగుబోతులు పెడుతున్నారో తెలీదు, ఎవరు పెడుతున్నారో తెలీదు. హైవేలలో బండ్లు స్పీడ్లో పోతుంటాయి, స్లోగా పోతుంటాయి. కానీ కాకపోతే మధ్య రోడ్లో రాళ్ళు పెట్టడం దేనికి? ఎవరు రాళ్ళు పెడుతున్నారు? అది హైవే వాళ్ళు మీరు గమనించాల్సిన విషయం. మీరు టోల్ ప్లాజా వాళ్ళు కానీ గమనించాల్సిన విషయం ఒకటి, ఏది లేదు. ఆడ రాయి ఉంది, నా బండి స్కిట్ అయింది, దానికి సమాధానం ఎవరేమి? ప్రయాణికులకి ఏమన్నా అయిందా? ఎవరికైనా. ఎంతమంది ఉండే ప్రయాణికులు? 6. హైవేలలో తాగుబోతులు పెడుతున్నారో తెలీదు, ఎవరు పెడుతున్నారో తెలీదు. హైవేలలో బండ్లు స్పీడ్లో పోతుంటాయి, స్లోగా పోతుంటాయి. కానీ కాకపోతే మధ్య రోడ్లో రాళ్ళు పెట్టడం దేనికి?